అష్టావక్ర గీతలో ఒక గొప్ప స్టేయింగ్ ఉంది. ముక్తాభిమాని ముక్తోహి బద్ధో బద్ధాభిమాన్యపి కిం వదంతీహ సత్యేయం యా మతి సా గతిర్భవేత్. ఇది గొప్ప స్టేట్మెంట్ అష్టావక్ర గీతలో. ముక్తాభిమాని అంటే ముక్తిని అభిమానించేవాడు ముక్తోహి ముక్తుడే అవుతాడు. బద్ధో బద్ధాభిమాన్యపి బంధాన్ని అభిమానించినవాడు బంధంలోనే ఉంటాడు. ఈ లోకోక్తి ఇది నిజమైనది. ఏ లోకోక్తి? యా మతి సా గతిర్భవేత్. నీ మతి ఎలా ఉంటుందో నీ గతి అలా ఉంటుంది. నీ మతిలో ఏం పెట్టుకున్నావు? నేను ఎప్పుడైనా పోవచ్చు అనుకుంటే ఎప్పుడైనా పోతావు. నీ మతిలో నేను ఇంకో 50 సంవత్సరాలు ఉంటా 100 సంవత్సరాలు ఉంటాను పెట్టుకో, అలానే జరుగుతుంది. యా మతి సా గతిర్భవేత్. నీ మతి ఎలా ఉంటుందో నీ గతి అలా ఉంటుంది. నీ గతి అంటే నీ భవిష్యత్తు, నీ మతి అంటే నీ మైండ్ స్టేట్. నీ మైండ్ స్టేట్ ఎలా ఉంది? ఏం నిర్ణయించుకున్నావు నువ్వు? ఉదాహరణకు అన్నీ ఉన్నాయి, భోజనాలు అన్నీ ఉన్నాయి, కానీ నువ్వు ఉపవాసం దీక్ష తీసుకున్నావు అనుకో, అవన్నీ తింటావా? చక్కగా రసగుల్లా ఉంది, జిలేబీ ఉంది, పేడ ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ నువ్వు ఉపవాస దీక్షలో ఉన్నావు. నువ్వు అవన్నీ తీసుకుంటావు, అవి నీకు ఏమైనా చంచలం కలిగిస్తాయా? అందరూ భోంచేస్తున్నావు, నువ్వేమైనా చిరునవ్వుతూ ఉంటావు, నేను ఉపవాసంలో ఉన్నానయ్యా, దీక్షలో ఉన్నానయ్యా అంటావు. అది చుట్టుపక్కల అవన్నీ ఉన్నాయి కనుక వాళ్ళందరూ తింటున్నారు కనుక నువ్వు కూడా తినవలసిన అవసరమే లేదు కదా. నీ జీవితం నీది, నీ నిశ్చయం నీది, నీ భవిష్యత్తు నీది. నువ్వు కూడా వాళ్ళలాగా అతిగా తింటే నువ్వు కూడా తొందరగా చేస్తావు. అతి సర్వత్ర వర్జయేత్. నువ్వు కూడా ఉపవాసం అనుకో, నువ్వు ఇంకా 10 కాలాల పాటు బతుకుతావు. లంకనం పరమ ఔషధం. నీ మతి ఎలా ఉంటుందో నీ గతి ఎలా ఉంటుంది. యా మతి సా గతిర్భవేత్. నీ మతి ఎలా ఉంది? నాకు కరోనా వస్తుందేమో భయపడి గజ వణుకుతున్నావా? అలానే జరుగుతుంది. నాకేది రాదు, నేను చిరంజీవిని, మృత్యుంజయుడిని, 10 కాలాల పాటు ఉండేవాడిని, నేను ఎన్నో పనులు చేయాలి అని అనుకున్నప్పుడు అలానే జరుగుతుంది. నీ గతి అలానే ఉంటుంది. నీ మనస్సుని నీ చేతుల్లో ఉంది. నీ ఎటువైపు అంటే అటువైపు తిప్పచ్చు నీ మనస్సుని. నీ మనసు ఎటువైపు తిప్పబడుతుందో నీ జీవితం అటువైపే తిరుగుతుంది. ఒక 40 సంవత్సరాల కంటే నేను నిశ్చయించుకున్నాను, వీడు ప్రపంచానికంతా ధ్యానం చెప్తాడు. నా లక్ష్యం పెట్టుకున్నాను, ప్రపంచానికంతా, పక్కింటి వాడికి కాదు, ప్రపంచానికంతా. ఇప్పుడు ఈ రికార్డింగ్ ప్రపంచం అంతా వెళ్తోంది, అందరూ చూస్తున్నారు. ఎవరికెవరికి ఇష్టం ఉందో చూడవలసిన వాళ్ళు చూడడానికి వాళ్ళందరూ చూస్తున్నారు. ఇష్టం లేని వాళ్ళు చూడరు, పక్కింటి వాడికి కూడా చూడరు. కానీ అమెరికాలో ఉన్నవాళ్ళు కూడా ఇష్టం ఉన్నవాళ్ళు చూస్తారు దీన్ని. వాడికి ఇష్టం ఉంది కనుక వాడు చూస్తాడు. పక్కింటి వాడు ఇష్టం లేదు కనుక వాడు చూడడు. నేను ఇక్కడ మాట్లాడుతున్న పక్కింటి వాడికి ఏమీ అందదు, ఎందుకంటే వాడికి ఇష్టం లేదు. కానీ అమెరికాలో అందుతుంది, ఎందుకంటే వాడికి ఇష్టం ఉంది. నీకేది ఇష్టము? రేపు పోవడం ఇష్టమా? ఇంకో 10 కాలాల పాటు ఉండడం ఇష్టమా? భగవద్గీతలో చివరిలో కృష్ణుడు ఏమంటాడంటే అర్జునుడితో, యథా ఇచ్చసి తథా కురు. నీకు ఏది ఇష్టమో అది చెయ్యి. నీకు రేపు వెళ్ళిపోవడం ఇష్టమా శరీరాన్ని వదిలిపెట్టేసి, లేకపోతే ఇంకో 10 కాలాల పాటు ఉండడం ఇష్టమా? నీ ఇష్టం ఏమిటి? నీ ఇష్ట ప్రకారమే నువ్వు జీవించు. నీ ఇష్ట ప్రకారమే. రేపు పొద్దున్న నేను వడ తింటానా, ఇడ్లీ తింటానా, పెసరట్టు తింటానా, ఇంట్లో ఆర్డర్ ఇస్తాను, నాకు రేపు పొద్దున పెసరట్టు కావాలి, నిన్న ఇడ్లీ తిన్నాను కనుక రేపు నాకు పెసరట్టు కావాలి అంటే అదే జరుగుతుంది. మన ఇంట్లో ఏం జరుగుతుంది చెప్పండి? వంటలు ఏం జరుగుతాయి? మన ఇష్ట ప్రకారమే జరుగుతాయి. అలా మన ఒంట్లో ఆరోగ్యం ఎంతవరకు ఉంటుందంటే మన ఇష్ట ప్రకారమే ఉంటుంది. 40 సంవత్సరాల క్రితం నేను నిశ్చయించుకున్నాను, నేను ప్రపంచానికంతా ధ్యానం చెప్తాను, వీడే చెప్పగల సమర్థుడు అని కూడా అలానే జరిగింది. నేను అలా పెట్టుకోకుండా ఉంటే ఇదంతా జరిగేదా? అలాగే ఒక 10-15 సంవత్సరాల క్రితం నేను పెట్టుకున్నాను, వీడు 150 సంవత్సరాల వరకు బతుకుతాడు శరీరంలో, 2095 వరకు ఉంటాడు అని అందరికి చెప్తున్నాను. ప్రతి మీటింగ్లో చెప్తూనే ఉన్నాను, అందరి చేత చెప్పిస్తున్నాను. నాతో పాటు ఎంతమంది ఉంటారు అంటే అందరి చేతుల పైకి ఎత్తారు. 2095 వరకు ఈ శరీరం ఉంటుంది. నేను నిశ్చయించుకున్నట్టు నాకు జరుగుతుంది అని ఈ పుస్తకం ఎంత బాగా చెప్పిందో. ఐ హ్యావ్ డిసైడెడ్ టు లివ్ 120 years. ఇప్పుడు నిన్న నాకు ఈ పుస్తకం దొరికింది. నా మనసుకి ఒక భావాదాన్ని చెప్పడం కోసం ఈ పుస్తకం చాలా బాగా దొరికింది నాకు. మీ భావన ఏమిటి? మీ నిర్ణయం ఏమిటి? మీ నిశ్చయం ఏమిటి? ఎంతకాలం మీరు బతుకుతారు? మీరు నిశ్చయించుకోవాలి. ఇవాళే నిశ్చయించుకోండి, ఒక ప్లాన్ చేసుకోండి. రిటైర్ అయిన తర్వాత ఏం చేయాలి అనుకున్నారు అదే చేస్తారు. ఇంకో ఉద్యోగం చేయాలనుకుంటే ఉద్యోగం చేస్తారు, లేదా అందరికీ సేవ చేయాలనుకుంటే సేవ చేస్తారు.
నేను రిటైర్మెంట్ దాకా ఆగాను, ఇప్పుడే రిజైన్ చేస్తాను, వాలంటీర్ రిజైన్ అంటే వాలంటీర్ రిజైన్ చేస్తారు. నేను వాలంటీర్ రిజైన్ చేశాను, రిటైర్ అయ్యేదాకా నేను ఆగలేదు నా ఉద్యోగంలో. అందరూ ఇంకా ఉద్యోగం చేస్తున్నారు, నేను అప్పుడే రిజైన్ చేసేసాను. నా ఇష్టం నాది. రిజైన్ చేసిన తర్వాత ఏం చేయాలో కూడా నాకు తెలుసు. ఏం చేస్తాను, ఊరికి తిరుగుతాను, అందరికీ ధ్యానం చెప్తాను, స్వాధ్యాయం చెప్తాను, సజ్జన సంగతిని చెప్తాను. అంటే నా జీవితం ఎలా ఉంటుందో నేను నిర్ణయించుకున్నాను, నిశ్చయించుకున్నాను, ప్లాన్ చేసుకున్నాను. అలాగే జరిగింది. ఊరు తిరిగాను, తొందరగా రిటైర్ అయిపోయాను, రిజైన్ చేసేసాను జాబ్ని. 1992లో రిజైన్ చేసినప్పుడు ఈ శరీరం వయసు 45 సంవత్సరాలు. అంటే 45 సంవత్సరాలకి నేను రిటైర్ అయిపోయాను. రిటైర్ అయిపోయి ఏం చేయాలి? ప్రతి ఊరికి వెళ్ళాలి. కర్నూలు నుంచి బయలుదేరాను. ఫస్ట్ అనంతపురం, తర్వాత ఉరవకొండ, గుంటకల్లు, ప్రొద్దుటూరు, తిరుపతి, ధర్మవరం, అన్ని చోట్ల నా పనులు ఉన్నాయి. నా పనులు ఎవరు చేస్తాడు? నేనే చేసుకోవాలి. మీ పనులు ఎవరు చేస్తారు? మీరే చేసుకోవాలి. మీ జీవితం మీది, మీ పనులు మీవి. మీ పనులు ఏమిటని మీరే నిర్ణయించుకోవాలి. ప్రతి ఊరికి వెళ్ళడం నా పని నేను నిర్ణయించుకున్నాను ఆ రోజుల్లో. అదే జరిగింది. లేదు, నేను అందరిలాగా నేను కూడా 65 సంవత్సరాల వరకు పనిచేసి కోరమండలి ఫర్టిలైజర్లో రిటైర్ అయ్యి ఒక మంచి ఇల్లు పెట్టుకుని హాయిగా జీవితం అంటే అలానే జరిగి ఉండేది. మిగతా మా కొలీగ్స్ అందరికీ అలానే జరుగుతుంది. పెద్ద పెద్ద ఇల్లు కట్టుకున్నారు, ఆ ఇంట్లో కూర్చొని మగ్గుతున్నారు. నేనేం మగ్గటం లేదే. నా దగ్గర ఎంతో శక్తి ఉంది, వాళ్ళ దగ్గర అంతే శక్తి ఉంది. వాళ్ళ దగ్గర ఎంత శక్తి ఉందో నాకు అంతే శక్తి ఉంది. కానీ నేను ఈ విధంగా నిర్ణయించుకున్నాను, ఈ విధంగా జరగాలని, ఈ విధంగా జరిగింది. వాళ్ళు ఆ విధంగా అనుకున్నారు, ఆ విధంగానే జరుగుతుంది. You create your own reality all the time. Wherever you are, howsoever you are, your mind creates your reality and you are the boss of your mind. మనసు పరిపరి విధాలు పోతే జీవితం కూడా పరిపరి విధాలు పోయి ఒక స్టెప్ ముందుకి 2 స్టెప్స్ వెనక్కి ఉంటుంది, అక్కడే ఉంటుంది, చతికిలబడుతుంది. ఒకటే విధంగా పోవాలి. ఏకోన్ముఖం కావాలి జీవితము. ఒక స్టెప్ నార్త్, ఒక స్టెప్ ఈస్ట్, ఒక స్టెప్ వెస్ట్, ఒక స్టెప్ సౌత్ వేస్తే అక్కడే ఉంటావు. ఎక్కడ వెళ్తావు? నీ 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 ప్రయాణం ఎటువైపు నువ్వే నిశ్చయించుకుంటావు. ఎవడో యేసు ప్రభువు, ఎవడో రాముడు కృష్ణుడు వచ్చి ముందు ప్రత్యక్షించి నువ్వు ఇలా వెళ్ళాలని నీకేం చెప్పడు. పరీక్షా సమయంలో నీ గురువు వచ్చి నీ ఏ ప్రశ్న నీకు చెప్తాడా? నీకు జవాబు ఇస్తాడా? నవ్వుతూ ఉంటాడు నువ్వు రాస్తుంటే, ప్రశ్న పేపర్ ఇస్తుంది. వాడు నీకు చెప్పాడు, నీకు పక్కనే ఉంటాడు వాడు, కానీ చెప్పనివ్వడు. పక్క చూడనివ్వడు. నీ అంతటి నువ్వు రాయాల్సిందే నీ యొక్క ఆన్సర్ పేపర్ని. దాన్ని బట్టి నీకు మార్కులు ఉంటాయి. నీ జీవితానికి నిర్ణేత నువ్వే. బ్రహ్మదేవుడు పుట్టించి ఉండొచ్చు, కానీ పుట్టిన తర్వాత నిన్ను గాలికి వదిలేస్తాడు. నీ ఇష్టం నిన్ను పోయి, నువ్వు ఎలా అనుకుంటే అలా చేయబోయి, ఎన్ని సంవత్సరాలు జీవించాలో జీవించబోయి, ఏ శరీరం కావాలో ఆ శరీరం తీసుకోబోయి. ఎవరికి వారే యమునా తీరే. You are your own boss. Nobody else is your boss. And you cannot be a boss to anybody else. Forever, you are your own boss. నిన్ను నువ్వు ఉద్ధరించుకో. నిన్ను నువ్వు దిగజార్చిపోకు, దిగజారనివ్వకు. నీకు నువ్వే శత్రువు, నీకు నువ్వే బంధువు. నీ జీవితం గురించి నువ్వు సరియైన నిర్ణయాలు తీసుకుంటే నీకు నువ్వే బంధువు. నీ జీవితం సరికాదంటే దానికి ఆ శత్రువు నువ్వే. నీకు నువ్వే శత్రువు, నీకు నువ్వే బంధువు. నీకెవడో శత్రువు లేడు. పక్కింటి వాడి శత్రువు కాదు, పక్కింటి వాడి నీ బంధువు కాదు, నీకు నువ్వే బంధువు. డిపెండింగ్ అపాన్ యువర్ విష్ అండ్ విల్, యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ ఆల్ ద టైమ్. యద్భావం తద్భవతి, యా మతి సా గతిర్భవేత్. యాజ్ యూ సో యూ రీప్. నీ భావన ఎలా ఉంటుందో నీ భవం అలా ఉంటుంది. నీ మతి ఎలా ఉంటుందో నీ గతి అలా ఉంటుంది. అందరూ భోజనాలు చేస్తున్నారు, నేను ఉపవాసంలో ఉంటా అంటే ఉపవాసంలో ఉంటావు. 1996లో నేను ఒక సంవత్సరం అంతా మాట్లాడలేదు, 2 సార్లు మాట్లాడాను. మౌన దీక్షలో ఉన్నాను, నేను మాట్లాడను. ఎందుకు మాట్లాడతామంటే ఇట్స్ ఏ చాయిస్. ఎందుకు మాట్లాడకుండా ఉంటామంటే ఇట్స్ ఏ చాయిస్. ఎందుకు తింటామంటే ఇట్స్ ఏ చాయిస్. ఆస్ట్రేలియాలో జాస్ మోహిన్ ఉంది, ఆవిడ తింది. అసలు ఎన్నో సంవత్సరాల నుంచి తింటాను లేదు ఆవిడ. చాయిస్. హాయిగా బతుకుతోంది ఆవిడ, ఇంకా బాగా బతుకుతోంది ఏమీ తినకుండా. హిమాలయాలో లక్షల మంది ఉన్నారు, ఏమీ తినకుండా బతుకుతున్నారు.
యద్భావం తద్భవతి. వాళ్ళ ఆలోచనలో ఉన్నారు కనుక వాళ్ళకి అలా జరుగుతుంది. నేను ఏమి తినకపోతే నేను చచ్చిపోతాను అనుకుంటే నిజంగా చచ్చిపోతాను. ఎంతోమంది చచ్చిపోతుంది, ఆకలితో చచ్చిపోతాను. ఎందుకంటే వాళ్ళు అది అనుకుంటున్నారు కనుక. ఆకలితో ఉంటే నేను చచ్చిపోతాను, తినకపోతే చచ్చిపోతాను అనుకుంటున్నారు కనుక వాళ్ళు అలా చచ్చిపోతున్నారు. నేను తినకపోతే ఇంకా హైగా ఉంటాను అనుకుంటే ఇంకా హైగా ఉంటారు. మాట్లాడకపోతే ఇంకా హైగా ఉంటాను అనుకుంటే ఇంకా హైగా ఉంటారు. ఇంకో వారం రోజులు నేను మౌనంగా ఉంటానంటే మౌనంగా ఉంటారు. ఏమి తినకుండా ఉంటారంటే తినకుండా ఉంటారు. హాయిగా ఉంటుంది మీకు బతుకులు. ఎంత తినకుండా ఉంటామో, ఎంత ఆలోచించకుండా ఉంటామో, ఎంత మాట్లాడకుండా ఉంటామో అంత హాయిగా ఉంటాయి బతుకులు. తినకుండా ఉండడం అంటే ఉపవాసము, మాట్లాడకుండా ఉండడం అంటే మౌనము, ఆలోచించకుండా ఉండడం అంటే ధ్యానము. The less you think, the less you speak, the less you eat, the better you are. No thinking, no speaking, no eating, you are the best. Like Jas Mohin. Like Meher Baba. 45 సంవత్సరాలు ఆయన నోరు ఇప్పలేదు. ఆయన అవతార్ మెహర్ బాబా. రమణ మహర్షి అప్పుడప్పుడే నోరిప్పేవాడు. నోరిప్పినప్పుడు ఏమంటాడు, నిన్ను నువ్వు తెలుసుకునేవాడు. నోరు మూసుకుని కూర్చో అనేవాడు. అది ఆయన నోరిప్పింది. నోరు మూసుకుని కూర్చొని చెప్పడం కోసం నోరిప్పేవాడు. రమణ మహర్షి తన జీవితం ఎలా జరగాలో ఆయనకు తెలుసు. అందుకే కొండ ఎక్కి కూర్చున్నాడు ఆయన. మెహర్ బాబాకి తెలుసు నేను మౌనంగా ఉంటే నా సందేశం అది చెప్పేసి, కనుక ఆయన మౌనంగా ఉన్నాడు. 96లో నేను కూడా 1 సంవత్సరం మౌనంగా ఉన్నాను. 97 అంతా కూడాను ఓన్లీ స్ప్రౌట్స్ తిన్నాను, సూప్స్ తాగాను. నా ఇష్టం నాది, మీ ఇష్టం మీది. నా జీవితం నాది, నా ప్రణాళిక నాది, నా మతి నాది, నా గతి నాది. మీ జీవితం మీది, మీ ప్రణాళిక మీది, మీ మతి మీది, మీ గతి మీది.